హాయ్ క్యూటీస్, ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో కూడా సెంటర్ క్లిప్ మేకింగ్ వీడియో అండి. ఇక్కడొచ్చేసి నేను డ్రా అయితే చేశాను. ఇది రఫ్గా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఒక ఐడియా ఉంది. క్లిప్ నాకు ఏ షేప్ కావాలి, ఎలా రావాలని చెప్పేసి ఒక ఐడియా ఉంది కాబట్టి నేను ఇలా అయితే డ్రా చేసుకున్నాను రఫ్గా. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కుందన్స్ వచ్చేసి పింక్ కలర్ అండి. థిక్ పింక్ కలర్ 8K ఐ షేప్ కుందన్స్ అనమాట. ఇలా అయితే నేను నా ఐడియా ప్రకారం ఇలా అయితే నేను స్టిచ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ చైన్ అండి. అక్కడ మనం డ్రా చేసుకున్న దానికి లెంత్ చూసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. నేనైతే ఈ క్లిప్ చేసేటప్పుడు అసలు అనుకున్న విధంగా వస్తారా, అది అసలు ఎలా వస్తా అనుకున్నాను. పర్లా, నేను అనుకున్న దానికంటే బెటర్గానే వచ్చింది. సో ఇదైతే నా కోసమే రెడీ చేసుకుంటున్నాను అనమాట. నాకు నా శారీకి మ్యాచింగ్ చేసుకుంటున్నాను. ఇలా నేను స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి చమ్కీస్, స్కై బ్లూ కలర్ చమ్కీస్ అయితే స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చమ్కీస్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానివ్వండి, 1 అవర్ కానివ్వండి డ్రై అవ్వనివ్వండి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత కట్ చేసుకొని క్లిప్కి అటాచ్ చేసుకోవడమే. నేను క్లిప్కి అటాచ్ చేసే క్లిప్ కూడా నేను మీకు యాడ్ చేశాను లాస్ట్లో, ఫైనల్లో చూడండి. సో ఇలా అయితే మొదట నేను అలా లీవ్స్లానే చేసుకుందాం అనుకున్నానండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇలా అయితే బాగుంటుందని ఐడియా వచ్చిందనమాట. మనం చేస్తూ ఉంటే మనకి ఇలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది అని చెప్పేసి ఐడియా వస్తుంది. నేను డ్రా చేసినప్పుడైతే నేను ఇలా లైన్స్లా అయితే నేను అసలు డ్రా చేయలేదు. తర్వాత నాకు అలా చేసుకుందామని ఐడియా వచ్చిందనమాట. సో మనం చేస్తూ ఉంటే మనకి ఇంకా ఐడియాస్ వస్తాయి. వేరే వాళ్ళే చూసి కాపీ చేసేంత అవసరం కూడా రాదు మనకి. ఎందుకంటే కొంతమంది అంటున్నారు ఏంటంటే, ఏముంది ఫోన్‌లో స్క్రీన్ షాట్లు తీసి, వీడియోస్ చూసి స్క్రీన్ షాట్లు తీసి చేసేయడమే కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. అలా అది రాంగ్ అండి. మనకి థ్రెడ్ ర్యాపింగ్ నీట్‌గా చేసుకోవడం, ర్యాపింగ్ అనేది నీట్‌గా చేసుకోవడం రావాలి. అండ్ కుందన్స్ అనేవి వంకర్ లేకుండా నీట్‌గా స్టిచ్ చేసుకోవడం మనకి రావాలి. మనం అనుకున్న లుక్, ఫైనల్ అవుట్‌పుట్ అయితే మనం అనుకున్న విధంగా రావాలి. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్‌గా వర్క్ వచ్చినట్లు అవుతుంది. ఊరికే వీడియోస్ చూసేసి, స్క్రీన్ షాట్లు తీసేసి వాటిని చేసేయడం అయితే కాదు. సో నాకు కొంతమంది అంటున్నారనమాట. నేను వాళ్ళకైతే ఇది రిప్లై ఇస్తున్నాను. అంటే కామెంట్స్‌లో అనలేదనమాట. ఇంకా బయట ఉంటారు కదండీ, వాళ్ళన్నారు. సో కంప్లీట్ లుక్ అయితే ఇది. దీన్ని కట్ చేసుకొని క్లిప్‌కి అటాచ్ చేసుకోవడమే. అటు సైడ్, ఇటు సైడ్ కొంచెం ఒక కుందన్, ఐ షేప్ కుందన్ ఒకటి తగ్గితే నేను క్లిప్‌కే అటాచ్ చేశాననమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.